అయి ఉండొచ్చు ఇది. అయితే నేనేమంటానంటే రివర్స్ చేసుకోండి, రవీంద్ర వర్సెస్ నాని చేసుకోండి, తప్పులేదు. అది మీ ఇద్దరు ఆయన చేశారు కాబట్టి ఈయన కూడా కావాలంటే కేసు పెట్టుకోవచ్చు, కానీ లేడీస్ జోలికి వెళ్ళకుండా ఉంటే బెటర్ అనమాట. కానీ ఒకటి సార్, ప్రతి కేసులో అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పుడు ఈ కేసులో కూడా వీళ్ళ వెర్షన్ ఏంటి, వీళ్ళు రాసుకొచ్చింది ఈ 1,72,00,000 సంబంధించి కేసును మాఫీ చేసుకోవడానికి ఈయన కాసులు ఇచ్చుకుంటున్నారు అనేది. ఇక్కడ ఏంటంటే సామాన్యుడికి అర్థం కాంది, ఇప్పుడు నాలాంటి వాడికి అర్థం కాంది ఏంటంటే, గొడవ నీంది ఒక రకంగా రెంట్కి ఇచ్చుకున్నాడు ప్రభుత్వానికి, వాళ్ళు వచ్చి సరుకు పెట్టుకున్నారు, పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఆర్గనైజ్ చేశారు, దాన్ని మేనేజ్ చేసుకున్నారు. ఇప్పుడు అందులో ఒక 170-180 టన్నులు ఎంత మిస్ అయింది, దానికోసం వీళ్ళ మీద కేసు పెట్టారు. ఇప్పుడేమో కేసు మాఫీ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారని ఒకసారి, లేదంటే ఆ మిస్ అయిన బియ్యానికి డబ్బులు కడుతున్నారని ఒక వెర్షన్. అంటే ఇక్కడ బేసిక్గా వీళ్ళు అనేది ఏంటంటే, మొన్న నేను వీళ్ళ పేపర్లో చదివిన దాని ప్రకారం ఆ గోడౌను ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే నిర్వహించుకుంటారట, అది సివిల్ సప్లైస్ నిర్వహించదు, స్టాఫ్ కూడా వీళ్ళ వాళ్ళే ఉంటారు కాబట్టి జరిగిందని. ఆ రూట్లో కరెక్ట్, ఆ రూట్లో అయితే కనుక వీళ్ళదే బాధ్యత అవుతుంది. అలా కాకుండా సివిల్ సప్లైస్ వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటే ప్రభుత్వం నిర్వహించి, ఇక వాస్తవం అయితే నన్ను అడిగితే ఆ పనే చేయాలి. కాకపోతే ప్రభుత్వానికి అప్పుడు స్టాఫ్ జీతాలు, ఇప్పుడు ఒక మనిషిని పెట్టుకుంటే మనం జీతం లెక్కేస్తాం 25,000 30,000 అన్నట్టు, కానీ ప్రభుత్వం వాళ్ళ జీవిత